శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా మే నెల అంటే వైశాఖ మాసం కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారములు, ఎటువంటి ఫలితాలు, గ్రహ సంచారం ఏ విధంగా ఉంది మొదలైనటువంటి విషయములను సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి మే నెల 1వ తేదీ నుంచి 9వ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం కొంత అనుకూలతను పెంచుతోంది. 6వ స్థానంలో శనైశ్చరుడు కొంత మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. 7వ స్థానంలో రాహువు, 1వ స్థానంలో కేతువు. అంటే కన్యారాశి వారికి గురువు, శని చాలా శుభంగా ఉన్నారు. అలాగే మే నెల 31వ తేదీ వరకు కూడా కుజుడు, బుధుడు శుభంగా ఉన్నాడు. రాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. అలాగే మే నెల 15వ తేదీ వరకు రవి అర్ధశుభుడు, మే నెల 18వ తేదీ వరకు శుక్రుడు అర్ధశుభుడు, మే నెల 19వ తేదీ నుంచి శుక్రుడు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితములు ఇవ్వబోతూ ఉన్నారు. కన్యారాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ మే మాసంలో కొంత అనుకూలత పెరుగుతోంది. అంటే గురుబలం అనేటువంటిది పెరగటం, 9వ స్థానంలోకి వస్తున్నటువంటి గురువు యొక్క సంపూర్ణమైనటువంటి దృష్టి కన్యారాశి వారికి మేలును ఇవ్వబోతున్నాడు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. ఊహించని ఖర్చులు మాత్రము ఫీజుల రూపంలో తల్లిదండ్రులకు, ట్యాక్సుల రూపంలో వ్యాపారస్తులకు, ఖర్చుల రూపంలో రాజకీయ నాయకులకు చాలా వరకు కూడా ఇబ్బంది కలిగించవచ్చు. కొంత ఆచితూచి ఆర్థిక ప్రణాళికలు జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఊహించని ఖర్చుల మూలంగా పనుల్లో జాప్యం అనేటువంటిది జరగవచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పనిభారం పెరుగుతుంది, కానీ చాలా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, పుణ్య నదీ స్నానాలు, అలాగే విశేషమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనాలు చేసుకోవచ్చు. మే నెల 2 వారాల్లో కూడా కొంత భూ వివాదాలు ఏర్పడవచ్చు. కాలయాపన చేయకుండా పనులపై మనస్సు నిలపడం మంచిది. ముఖ్యమైనటువంటి పనుల్లో ఎవరైనా సలహాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు పెద్దల యొక్క సలహాలు, సూచనలు పాటిస్తే సంపూర్ణంగా విజయం కలుగుతుంది. కళాకారులకు కొత్త కొత్త అవకాశాలు కూడా మే నెల 18 తర్వాత మీడియా రంగంలో ఉన్నటువంటి వారు, పాత్రికేయులు కావచ్చు, సినిమా రంగంలో ఉన్నటువంటి వారు కొంత ఫోకస్గా ఆనందాన్ని అలాగే ఐశ్వర్యాన్ని కూడా పొందే ఆస్కారం కూడా ఉన్నది. ముఖ్యంగా ఉచిత సలహాలు చెప్పేటువంటి వారిని దగ్గరకు రానివ్వకండి, తద్వారా ఇబ్బందులు పడతారు. ఏదైతే ఆచరణాత్మకమైనటువంటి విషయములు ఉన్నాయో అవి మాత్రమే మీ వ్యక్తిగత జీవితంలోకి పెద్దల యొక్క సలహాలను మీ రక్త సంబంధంలో ఉన్నటువంటి వారివి మాత్రము తీసుకుంటే సరిపోతుంది. ప్రధానమైనటువంటి కొన్ని విశేషాలతో కూడినటువంటి అవసరాలు అయితే ఏర్పడతాయి. కార్యసిద్ధి కలగటానికి ఓర్పు అనేది మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. గతంలో ఏవైతే పోయిన నెలలో కావచ్చు, కొంత అంతకుముందు నెలల్లో కావచ్చు ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థికంగా బలపడతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం పైన విపరీతమైనటువంటి శ్రద్ధ పెట్టుకోండి. రాజకీయ నాయకులకు కొంత కష్టపడితే ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. కాబట్టి రాజకీయ నాయకులు తీవ్రమైనటువంటి కృషి, ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి విషయాన్ని
మీరు ప్రధానంగా కూడా నమ్మండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన స్థాన చలనాదులు కూడా ఉండబోతున్నాయి. అశాంతి ఎక్కువ కాకుండా ఉండటానికి 4 సోమవారాలు చక్కగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం అనేటువంటిది చెయ్యండి. అలాగే విశేషించి రవి బుధ ధ్యాన శ్లోకాదులు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, 4 మంగళవారాలు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే నరసింహ జయంతి రోజున నరసింహస్వామి వారికి బెల్లం పానకము మరియు మంచి చక్కటి మిఠాయిని నివేదన చేసి పిల్లలకు పంచిపెడితే కూడా కొంత అనుకూలత పెరుగుతుంది. వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష పూర్ణిమ రోజున గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే వ్యక్తిగత జాతకాలు కావలసినటువంటి వారు, వ్యక్తిగత జన్మపత్రికలు కావలసినటువంటి వారు అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. ఎవరైతే మాట్లాడాలి అనుకున్నటువంటి వారు ఉన్నారో కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు.